లగచర్ల కుట్ర తిరుపతి రెడ్డిదే. జైలు నుంచి విడుదలైన పట్నం నరేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. తప్పుడు కేసులతో రైతులను బెదిరించాలని చూశారు. పైనుంచి ఆదేశాలున్నాయని పోలీసులే చెప్పారు. నేను ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్టు కోర్టుకు చెప్పిర్రు. నా ద్వారా కేటీఆర్ను ఇరికించాలని కుట్ర చేశారు. కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే పట్నము నరేందర్ రెడ్డి. సో కాబట్టి తిరుపతి రెడ్డి, మీరు తిరుపతి రెడ్డి గారు మన కొండ, మీరు వీసాలు రెడీ చేసుకోరు 3 ఏళ్ళ తర్వాత. వీసాలు రెడీ చేసుకొని పెట్టుకొని కూర్చోరు. మీరు ఎందుకైనా మంచిది, వీసాలు రెడీ చేసుకొని పెట్టుకొని కూర్చోండి. తెలంగాణ సమాజం మిమ్మల్ని బహిష్కరిస్తుంది, ఎవడో కాదు బహిష్కరించేది సమాజం. ఎందుకంటే మీరు అన్ని ఆకృత్యాలు, అన్ని అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రైతులని ఇబ్బంది పెట్టిరు కదా, ఈ రైతులు రేపు ఊకుంటారా? ఈ రైతులు రేపు ఊకుంటారా? అధికారం మారిన తర్వాత, మీరు అధికార నుంచి దిగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి తమ్ముళ్లకు అన్నలకు ఇట్లనే జేజేలు కొడతారు అనుకుంటున్నారా? దొంగలను చూసి అడుగు చూస్తారు అప్పుడు ప్రజలు. ఆడంగి వస్తున్నారంటే అరే దొంగలు వస్తున్నారు రాజు, దొంగలను చూసి అడుగు చూస్తారు రేపన్నాడు ప్రజలు. సో కాబట్టి అధికారం శాశ్వతం కాదు, మంచి మనసు, 10 మందికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనదే అది కరెక్ట్. సో కాబట్టి అలా రైతులను 35 రోజులు జైల్లో పెట్టిన తిరుపతి రెడ్డి, నిన్ను కొడంగల్ రైతులు క్షమిస్తారంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? రేపు నీ తమ్ముడు ఆడ ఓడిపోతే, నీ పార్టీ రాష్ట్రంలో దిగిపోతే, మీ బతుకు కుక్కలు చింపేసిన ఇస్తారా? కాకపోతే ఆ కొడంగల్ రైతుల సత్తా ఏందో రేపు చూపించబోతా ఉన్నారు, 100% చూపించబోతా ఉన్నారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి అయినా, ఆయన కుటుంబ సభ్యులైనా, పటేల్ అమ్మనైనా ఇగోలు పక్కన పెట్టి ఇప్పటికైనా సరే జర ఒదిగి అదిగి జర ప్రజలకు సంబంధించినటువంటి కష్ట నష్టాలను చూడండి. ఈ కక్షపూరితాలు, అల్లునికి భూములు ఇద్దాము, వీళ్ళకి అది ఇద్దాం అనేటువంటి కార్యక్రమాలు బంద్ పెట్టి ఇప్పటికైనా జర ఆలోచన మార్చుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. సో 100% తిరుపతి రెడ్డి అరాచకాలు ఒక్కటే కాదు, ఇంకా ఊర్లల్లో కాంగ్రెస్ ఈయన అండగా చూసుకొని ఊర్లలో కొడంగల్ మొత్తం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల, గల్లీ నాయకుల అరాచకాలు మామూలుగా లేవు. చోటామోటా నాయకుల అరాచకాలు మామూలుగా లేవు. దందాలు, సెటిల్మెంట్లు మామూలుగా లేవు. ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతా ఉన్నారు. అదొక రాక్షస రాజ్యం లెక్క మారిపోయింది. అంటే గతంలో ఒక నియంతలు ఎట్లయితే హుకుం జారీ చేసేవాళ్ళు, అట్లా కొడంగల్లో కూడా తిరుపతి రెడ్డి హుకుం, తిరుపతి రెడ్డి అరాచకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయన మీద మంచి అయినటువంటి వాళ్ళు 10 మంది ఉంటే, ఎదురుదినటువంటి వాళ్ళు 90 మంది ఉన్నారు కొడంగల్ నియోజకవర్గంలో. సో కాబట్టి 100% దానికి నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.